భోగపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, మరి ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు భోగపురానికి మన ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు? ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇంకా ఎలా అనిపిస్తుంది? పండగ ఉంటుంది. రైతులకు పండగ, అక్కడ ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళకి పండగ, అక్కడ పెరిగిన రైతులు రేట్లు పెరిగిన వాళ్ళకి పండగ, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకి పండగ. 1వ తారీఖు నాడు ఫస్ట్ మళ్ళీ సంక్రాంతి వస్తుంది. మరి ఎర్ర బస్సే రాదన్నారు భోగపురానికి, ఇప్పుడు ఎయిర్పోర్టే వచ్చింది, ఎలా అనిపిస్తుంది? జీతులు ఎర్ర బస్సు ఎక్కితే కదా ఎర్ర బస్సు వాల్యూ తెలిసేది. ఎయిర్పోర్ట్ వాల్యూ, ఎర్ర బస్సు వాల్యూ వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు. లిక్కర్ మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఇది తెలుస్తాడు. ఆడైతే ఇంకేం మాట్లాడతారు వాళ్ళు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే భోగపురం ఎయిర్పోర్ట్ వల్ల మనకి లాభాలు ఏంటి ఉన్నాయంటారు? ఇక్కడ నుంచి ఇప్పుడు కనెక్టివిటీ పెరిగిపోవట్లేదండి. డైరెక్ట్ ఫ్లైట్లు అక్కడ ఎంతమంది పనిచేస్తారు రేపటి నుంచి? ఎయిర్పోర్ట్ స్టాఫ్ కానీ ఇంకోళ్ళు కానీ లేఅవుట్లు వేసేవాళ్ళు కానీ భూములు అమ్ముకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది? రేట్లు పెరిగి 4 లక్షలు 5 లక్షలు ఉండే ఎకరం 50 లక్షలు, ₹1 కోటి, 3 కోట్లు 5 కోట్లు అయింది. ఎవరికి లాభం? రైతులకు లాభమే కదా. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి లాభమే కదా. పని దొరుకుద్దా? డాక్టరింగ్ పని చేసేవాడు కావాలా, సిగ్నలింగ్ పని చేసేవాడు కావాలా, ట్రాఫిక్ కంట్రోల్ వాడు కావాలా, ఏటీసీకి వాళ్ళందరికి ఉద్యోగాలు వచ్చినట్టే కదా. సైమల్టేనియస్గా మనకి కనెక్టివిటీ పెరుగుతుంది కదా డైరెక్ట్. ఇప్పుడు ఎక్కడైనా ఎక్కాలంటే ఎటు పోవాలి మనం? హైదరాబాద్ పోవాలి, లేకపోతే బెంగళూరు పోవాలి, లేకపోతే చెన్నై పోవాలి, లేదా ఢిల్లీ పోవాలి. ఇప్పుడు అట్ట కాదు కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే. ఇక్కడ నుంచి ఎక్కుతాం, అది హ్యాపీ కాదు. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్? అద్భుతంగా ఉంటుందండి. శంషాబాద్ కట్టినప్పుడు ఇట్టాగన్నారు, అక్కడికి ఎవడు పోయి ఎక్కుతాడండి. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏంటి? 1 ఆఫ్ కంట్రీలో. అలాగే ఫ్యూచర్లో భోగాపురం 1 ఆఫ్. ఎయిర్పోర్ట్ కోసం ఇప్పుడు సపరేట్గా రోడ్డు కూడా వేయడం జరిగింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కొంచెం ప్రాబ్లం ఉంది. రోడ్ కనెక్టివిటీస్ ఇంకా క్లారిటీ ఫుల్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రోడ్లు కొంచెం ఇక్కడ లేదు ఛాన్స్. దాన్ని ఉన్నట్టునే వైండన్ చేయాలి, చేసుకుంటారు. ఒకేసారి అవ్వదు కదండి ఏదైనా, మెల్లిమెల్లిగా అవుతుంది. ఒకే రోజు అయిపోద్ది. బిల్డింగ్ కట్టాలంటేనే 2 ఏళ్ళు పడుతుంది. ఇంత పెద్ద మరి కట్టాలంటే టైం పట్టదా. కనెక్టివిటీ పెరుగుద్ది, రోడ్ కనెక్టివిటీ పెంచుతారు ఫ్యూచర్లో. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి మీ ఊరికి రావడం వల్ల మీకు సంతోషమే. పరంగా అయితే సంతోషంగా ఉంది. అంటే మా ఏరియాకి రావడం సంతోషమే. కానీ దానివల్ల కొంచెం మాకు ప్రాబ్లమ్స్ కొన్ని మాకు ఉన్నాయి. అంటే మరి గవర్నమెంట్ ఇంత వేగవంతంగా తీసుకొచ్చింది కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతాను ఆ పరంగా. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? చంద్రబాబు అంటే అతని ద్వారా ఇది వచ్చింది రావడం అయితే. ఎందుకంటే అతను ఒకసారి తుఫాన్ వచ్చింది, ఇక్కడ ఉద్యోగ తుఫాన్ వచ్చింది కదా. తుఫాన్ వచ్చేటప్పుడు అతను ఫస్ట్ రావడం వచ్చి అతను ఇక్కడ ఏరియా పరిశీలించి చూసి స్టార్ట్ చేసింది అతను. మళ్ళీ అతను వ్యాయామంలో వచ్చిన తర్వాత అతను ఇది జరిగింది. ఇది అతను చెప్పాలంటే అతని ద్వారా వచ్చినట్టు మాకు ఇది సంతోషమే. హ్యాపీనా? మరి హ్యాపీ. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? డెవలప్ అవుతుందండి. ఎందుకంటే ఏరియాలో ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి, తర్వాత ఏంటంటే ఇక్కడ కంపెనీలు వస్తాయి. ఆ పరంగా డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. డెవలప్మెంట్ మాత్రం బాగుంటుంది. కాబట్టి మరి ఇలా దగ్గర అయిపోయింది కాబట్టి మాకు దగ్గరలో అంటే రాకపోకలను కొద్దిగా ఇది ఉంటుంది కదా, సౌండ్లు అవన్నీ మాకు నైట్ టైం కొద్దిగా ప్రాబ్లం. అది ఒకటే తప్ప మాకు సంతోషమే. రావడం చాలా హ్యాపీ. ఎందుకంటే మా ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టి. ఎక్కడో ఉన్నదానికంటే మాకు మా ఇంటర్నెట్ మా పక్కనే ఉన్నది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మాకు సంతోషమే. అదే ఒకటి చెప్పండి, ఇప్పుడు గతంలో ఎర్ర బస్సే రాదు ఈ ఊరికే అన్నారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మీకేమనిపిస్తుంది అసలు? చాలా సంతోషం ఉంది. ఎర్ర బస్సులో ఏరియా రాలేదులేండి. ఇది వచ్చి రావడము, ఒకసారి వేయడం, ఎవరి ఎక్క ఆగిపోవడం అన్నీ జరిగాయి. వచ్చేవి వేసారు, బస్సు వేసారు, రెడ్ బస్సులు వేసారు, రావటం అన్నీ జరిగాయి. కానీ ఎవరు ఎక్క ఆగిపోయేవి. ఈ ఆటోల మీద ఆధారపడి అందరూ ఆటో మీద ఎదుగుతున్నారు. కానీ ఇప్పుడు ఎందుకంటే మాకు ఇంకా వచ్చాయి కాబట్టి అరగంటకు బస్సు అంటున్నారు. ఇప్పుడు ఇంకా అరగంటకు బస్సు వస్తుందంటే మాకు హ్యాపీ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా మాకు బస్సు సౌకర్యం మాకు స్పెషాలిటీ బాగుంటుంది కదా. రోడ్లు అవి ఎలా ఉన్నాయండి? చుట్టుపక్కల ఎలా డెవలప్ చేశారు? రోడ్డు చాలా అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. ఈ ఏరియాలో పెద్దగా డెవలప్మెంట్ లేదండి. ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. డెవలప్మెంట్ బాగుంటుంది. ఇండస్ట్రీ ఇక్కడ హోటల్ పెద్ద హోటల్ 2 వస్తాయి, వచ్చాయి. చాలా పెద్ద హోటల్స్. 40 ఎకరాలు, ఒకటి 40 ఎకరాలు, 2 హోటల్ 80 ఎకరాలు హోటల్స్, చాలా పెద్ద హోటల్స్ వచ్చాయి. ఏదంతా బాగా డెవలప్మెంట్ ఉంది. అక్కడ తర్వాత ఇక్కడ సన్ రైజ్ ఉంది కదా, అదంతా మొత్తం బాగా వెంచర్స్ అన్నీ బాగున్నాయి. అంతా బాగా డెవలప్. ఫ్యూచర్లో బాగుంటుందండి. కానీ ప్రజెంట్ మాకు కొద్దిగా ఏమైందైనా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మా ఏరియా అంతా బాగా డెవలప్ అవుద్ది. హ్యాపీ. ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగపురం ఎయిర్పోర్ట్ 1వ తారీఖున ఓపెన్ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా కంపెనీలు రావడం చాలా డెవలప్మెంట్ చాలా బాగుంది. సరే, అసలు అనుకున్నారా విశాఖపట్నం ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇంత స్పీడ్గా అవుద్దని అనుకోలేదు. చాలా బాగుంటుంది. బొంబాయి తరహాలో వచ్చేస్తుంది వైజాగ్ కూడా. చుట్టుపక్కల బొంబాయి తరహాలో వచ్చింది.
మీకు అందరికీ ఏం చేయాలంటే మన ఒక్కళ్ళ వైజాగ్కి 10 కిలోమీటర్లు ఉండి ఎక్కేయడానికి అవ్వదు కదా, అందరికీ అందుబాటులో ఉండాలి కదా. మెయిన్ శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా చాలా ఏరియాలు అందరికీ అందుబాటులో ఉండాలి కదా. అందరికీ నలుగురికి సమానంగా ఉంది అక్కడ నాకు తెలిసి. సార్ ఏదైతే టైం ప్రకారం కంప్లీట్ చేశారంటారు కూడా ప్రభుత్వం, చేశారు బాగా. ఎలా అనిపిస్తుంది? ఒక భోగపురమే కాకుండా గూగుల్ డేటా సెంటర్ కానీ కోకనట్ సెంటర్ చాలా సూపర్ గా, చాలా బాగుంది. ఒక నమ్మకం అయితే ఏర్పడింది. బాగా నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు వస్తే బొంబాయి తరహాలో చేస్తాడు ఆయన. లోకేష్ కూడా అంత స్పీడ్ గా డెవలప్ అవుతాడు అనుకోలేదు, చాలా బాగా చేశారు ఆయన. సార్ అనుకున్నారా ప్రపంచంలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ మన విశాఖపట్నంలో వస్తుంది? ముందు అనుకోలేదు, ఇప్పుడు త్వరలో వచ్చింది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా రావడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అవుతుంది, ముఖ్యంగా విశాఖపట్నం ఎలా? శ్రీకాకుళం మొత్తం మీద ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందండి. అదే వెనుకబడిన జిల్లా. ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అటువైపు ఎక్కువ చెప్తారు, మన ఉత్తరాంధ్ర తక్కువ. అందుకనే బాగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు కూడా సంతోషిస్తారని నా ఆశ. టైం కి అయితే ఏదైతే గవర్నమెంట్ టైం చెప్పిందో ఆ టైం కి కంప్లీట్ చేశారంటారా ఈ ఎయిర్పోర్ట్? చేశారు. ఇప్పుడు ఈసారి వచ్చిన గవర్నమెంట్ రామ్మోహన్ నాయుడు గారు మంచి శ్రద్ధ వహించి శ్రీకాకుళం జిల్లాకి మంచి పేరు తెచ్చారని, మన ఇండియాలోనే మంచి పేరు తెచ్చారని నేను అనుకుంటున్నాను. అనుకున్న వాళ్ళే ఈ రోజు చాలా సంతోషిస్తున్నారండి. వాళ్ళేమో అప్పుడే తెలివి తక్కువగా అన్నాము, అనుకున్నది సాధించారు ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు అందరికీ సంతోషదాయకంగా ఉంది. ఇతర దేశస్తుల్ని చూస్తాము, అనుకూలంగా మనం ఎప్పుడు సింగపూర్ వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలన్నా భోగాపురం నుంచి వెళ్ళొచ్చు అని ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. వైజాగ్ అనేది నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు కూడా ఇంత డెవలప్డ్ గా లేదు, బట్ ఇప్పుడైతే చాలా డెవలప్డ్ గా మంచి ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఎయిర్పోర్ట్ లో కాకపోయినా సరే ఇంకా ఐటీ సెక్టర్ అనేది బిల్డ్ అయితే బాగుంటదని నా ఒపీనియన్. అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఇప్పటి వరకు అంతా కూడా విశాఖపట్నం అంటే ఓన్లీ టౌన్ అనే చూసేవారు, బట్ స్టిల్ ఎండ్ వరకు కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా నవే డేస్ ఈవెన్ అప్ టు శ్రీకాకుళం వరకు కూడా డెవలప్మెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్టేషన్, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళం నుంచి మన ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న ఎయిర్పోర్ట్ రావడానికి ఎంత టైం పట్టేది? ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఈ లోపలికి రావడానికి అయితే ఐ థింక్ ఇట్స్ ఫర్ 3 hours పడుతుంది. సో ఇప్పుడైతే ఒక 2 hours లో, ఎందుకంటే నేషనల్ హైవేస్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు కాబట్టి ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 hours ఫ్రమ్ శ్రీకాకుళం టు రీచ్ భోగాపురం. ఐ థింక్ 1 hour 45 minutes అంతే. సో చాలా మంచి ప్రాజెక్టే. అనుకున్నారా ఇంత విశాఖపట్నం ఇంత పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని అనుకున్నారా? వన్స్ అపాన్ ఏ టైం వాళ్ళు శంకుస్థాపన సంథింగ్ చేశారు, బట్ అది ముందుకు వెళ్ళలేదు. వెన్ రామ్మోహన్ నాయుడు బికమ్ అన్ యూనియన్ మినిస్టర్, దెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ వి కంప్లీట్లీ బిలీవ్ ఇట్. నమ్మకం అయితే ఏర్పడింది. సార్ ఎలా అనిపిస్తుంది విశాఖపట్నంలో 1వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? చాలా ఆనందంగా ఉంది. ఏ విధంగా? దీనివల్ల ఇంటర్నేషనల్ అంటే దేశం నలుమూల నుంచి మనకి రాకపోకలు ఎక్కువ సాగుతాయి. దానివల్ల మన వ్యాపారం కూడా బాగా సాగుతుంది. అందులో పెట్టుబడిదారులు కూడా ఇక్కడికి ఎక్కువ వస్తారు. సార్ ఇప్పుడు అనుకున్నారా విశాఖపట్నంలో ఇంత పెద్ద భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వస్తుంది? రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, ఈయన ఇలాంటివి చేస్తారని సేమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఇక్కడ కూడా వస్తుందని చాలా మంది గతంలో విమర్శించారు. ఎర్ర బస్సులు కూడా అక్కడికి వెళ్ళవు, ఎయిర్పోర్ట్ అవసరమని హేళన చేశారు. అది వాళ్ళు అజ్ఞానులు. సార్ ఎలా ఉండబోతుంది అక్కడ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతే? చాలా బాగుంటుంది. ఈవేళ కూడా కొంతమంది పెట్టుబడిదారులు వచ్చారు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కొంతమంది. దానివల్ల ఇంకా కూడా మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అంతా, అలాగే ఆంధ్రప్రదేశ్. ఒక విశాఖ వాసులు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక భోగాపురమే కాకుండా చాలా ఆనందం. ఇప్పుడు మాది ఎండాడ, మా చుట్టుపక్కల ఎలా డెవలప్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది, మౌలిక సదుపాయాలు కూడా ఎలాగ విస్తరిస్తున్నారు కదా, చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది చంద్రబాబు నాయుడు మీద. విశాఖపట్నానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, భోగాపురం ఎయిర్పోర్ట్. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. మన ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. విశాఖపట్నంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ 1వ తారీఖు ఓపెన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక విశాఖ వాసులు మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్దది కట్టారు కాబట్టి చాలా బాగుంది. కాకపోతే లాంగ్ అనే కానీ మిగతా అంతా బాగుంది. అసలు అనుకున్నారా ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అని? అనుకోలేదు నేనైతే. ఇప్పుడు చాలా ఫాస్ట్ గా కూడా చేశారు. అది ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో టైం ప్రకారం చేశారు. ఎలా అనిపిస్తుంది? అక్కడ రావడం వల్ల ఉద్యోగాల అవకాశాలు ఎలా ఉంటాయి? అక్కడ ఉన్న సిటీ అంతా ఏ విధంగా డెవలప్ అవుతుంది విశాఖపట్నం? అటువైపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఉండొచ్చు బాగానే. ట్రావెల్స్ వాళ్ళకి కూడా బాగుంటది.
ఇంకా అంతే. టోటల్ గా అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. నమ్మకం వస్తుంది. ఎయిర్పోర్ట్ అనే కాకుండా గూగుల్ డేటా సెంటర్ కానీ కోకనజెంట్ టీసీఎస్ ఇలా అనేక రకాల ఐటీ సెంటర్లు కూడా వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, అన్ని రావాలి ఇంకా ఇంకా. ఇప్పుడు హైదరాబాద్ తప్ప బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు జాబ్లు. ఇక్కడ కూడా ఉంటే అందరికి చదువుకున్న వాళ్ళకి బాగుంటది ఇక్కడైతే. అది